ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు, విద్యార్థి ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది. ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు, అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. పోలీసు అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా 2 ఏళ్ల నుంచి, ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక 12,000 కోట్ల రూపాయల బిల్లులు కేవలం 4 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 4కే 1,200 ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో. 1,200 ఇవ్వడానికేమో డబ్బులు లేవంటాడు. 12,000 కోట్లు మాత్రం 4 బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ, ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి, నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి, ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు. ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి. ఇంకేనట ఒలింపిక్ గేమ్స్ పెడతా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మాకేమీ నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది వరంగల్లో, నిన్నేదో అర్జెంటుగా దించాలనో మేమేదో గద్దెనెక్కాలనే ఆలోచనలో లేము అని కొండబద్దలు కొట్టినంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఇప్పటికైనా మారు, కమిషన్లు బంద్ చేయి, ప్రజలకు అందుబాటులో ఉండు. ఈ పుణ్యాత్ముడు సెక్రటరీ పోతలేడు, అయితే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటుండు, లేకపోతే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు. సెక్రటరీకి ఎందుకు పోతలేవు? పక్కన అంబేద్కర్ని చూడడానికి నీకు ఇబ్బంది అవుతుందా? అంబేద్కర్ పేరు మీద సెక్రటరీ పెట్టినందుకు నీకు ఇబ్బంది అవుతుందా? ఎందుకు పోతలేవు సెక్రటరీకి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అంటివి. ఏం తీసినావు నువ్వు? ఇలా ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తే ఏం చూపించినావు వాళ్ళకు? సెక్రటరీ చూపించినావు, యాదాద్రి దేవాలయం చూపించినావు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చూపించినావు, బుద్ధ భవన్ చూపించినావు. ఏం చూపించినావు నువ్వు? కేసీఆర్ ఆనవాళ్ళను నువ్వు కాదు, నీ తాత జేజమ్మలు వచ్చిన రేవంత్ రెడ్డి తొలగించలేవు. ఈ భూమి ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పేరుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవడెవడో ఏదో మాట్లాడచ్చు, ఎవరు ఇవన్నీ చెరిపేస్తే జరిగే ఇవి సత్యాలు, చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశాలు ఇవి. ఏ ఒక్కరు తీసేటి కావు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నిజాయితీగా పాలించు, ప్రజా సమస్యలు పట్టించుకో, ప్రజల పక్షాన నిలబడు. చరిత్ర పుటల్లో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోకు. ఇప్పటికైతే నువ్వు తెలంగాణ ద్రోహివే, అదైతే నీకు జీవితంలో పోదు. ఎందుకంటే నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరులకు శ్రద్ధాంజలి ఘటించలే, ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఎన్నడూ నువ్వు తెలంగాణ కోసం మాట్లాడలే. నువ్వు ఉల్టా ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహివి.
అది మాత్రం నువ్వు చెరిపేసుకోలేవు. తెలంగాణ ద్రోహిలో లిస్టులో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంటుంది గ్యారంటీగా. కానీ